క్యారెట్ బీన్స్ కర్రీ చేసుకుందామండి. బాగుంటుంది, షుగర్ వాళ్ళకి బాగుంటుందండి. బీనీసు చిన్నది మీడియం సైజ్ ఆనియన్, ఒక టమాటో కట్ చేశానండి. చిన్ని పచ్చిమిర్చి ఒకటి సన్నగా కట్ చేసి పెట్టాను, 4 ముక్కలు. కొద్దిగా సోంపు, కొద్దిగా జీలకర్ర, పట్టా ఒకటి, లవంగం ఒకటి అండి. మనం తాలింపు చేసుకుందాం కూర. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా పావండి, హాఫ్ వేసాను. ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇప్పుడు ఇవి వేసుకుందామండి. ఇవి వేసుకున్నాక ఉల్లిగడ్డ వేసుకుందాము. బీన్స్, క్యారెట్ అండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాము. కడుక్కోవాలి బాగా. ఆయిల్ హీట్ అయిందండి, చూద్దాము. జీలకర్ర, సోంపు, పట్టా, లవంగం వేసేద్దాము. ఇప్పుడు ఆనియన్ కూడా వేసేద్దామండి. టమాటో తర్వాత వేద్దాము. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాక మనం పసుపు వేద్దామండి. కొద్దిగా పసుపు వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము కొద్దిగా. ఇప్పుడు మనం ఒక టమాటో కట్ చేసి పెట్టాం కదండి, అది కూడా వేసేసుకుంటాం. ఇప్పుడు బీనీస్, క్యారెట్ వేసేసుకుందాము. ఇప్పుడు మనం కారం, ఉప్పు వేసుకుందామండి. కొద్దిగా కారం, ఆల్రెడీ మిర్చి వేసాం కదా, కొద్దిగా వేస్తాము. రుచికి సరిపడా సాల్ట్, కలిపేసి కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. బాగా ఉడకాలి కదా క్యారెట్, బీనీస్. మూత పెట్టుకుందామండి. చూద్దామండి, ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. చూసారు కదా, ఎమ్మి బీనీస్ క్యారెట్ కర్రీ రెడీ అండి. బీనీస్ క్యారెట్ కర్రీ రెడీ అండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఎమ్మి కర్రీ రెడీ అండి.
చపాతీకి సైడ్ డిష్కి బాగుంటుందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. తీసి పక్కన పెట్టేద్దామండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఇలానే చేసి తినండి, బాగుంటుంది కమ్మగా.